Of all the acts that we have discussed until now, this happens to be the most important act. ఎందుకంటే after independence, that is after 1947, the act that was in place for the governance of India, for the administration of India, ఇండియాని అడ్మినిస్టర్ చేయడానికి ఏది యాక్ట్ అయితే ఉందో ఆ యాక్ట్ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అండి. కాన్స్టిట్యూషన్ వచ్చే వరకు ఉండే యాక్ట్ ఏమంటాం మనం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అని చెప్పేసి అంటాం అనమాట. అచ్చా, బిఫోర్ దిస్ ఐ ఫర్గాట్ టు స్పెసిఫై సంథింగ్ దట్ 1858 లో యూ నీడ్ టు మెన్షన్ సంథింగ్ అండి. ఈ 1858 యాక్ట్ ఏమంటాం అంటే యాక్ట్ ఫర్ గుడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం అనమాట. ఒక నోట్ యూ రైట్ ఇట్ దేర్. అచ్చా, కమింగ్ బ్యాక్, just make a note over there. Now coming back to this Government of India Act 1935, this is nothing but it is a continuity of most of the things. Previously మనం 1919 లో చెప్పిన దానికి చాలా కంటిన్యూటీ ఉంది, బట్ లేటర్ వేరియస్ అదర్ ఆస్పెక్ట్స్ వర్ ఆల్సో యాడెడ్. వాట్ ఈస్ దట్ కంటిన్యూటీ వీ హ్యావ్ హియర్ ఇస్ సబ్జెక్ట్ మ్యాటర్ లిస్ట్స్ ఉన్నాయి కదా, సబ్జెక్ట్ మ్యాటర్ లిస్ట్స్. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ లిస్ట్ లో ఇంతకు ముందు సెంట్రల్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అన్నాం. ఇప్పుడు దాన్ని ఏమంటున్నాం మనం అంటే ఫెడరల్ లిస్ట్ అని చెప్పేసి అంటున్నాము, అండ్ సేమ్ స్టేట్ లిస్ట్ అంటున్నాం. దీంతో పాటు ఇక్కడ కంకరెంట్ లిస్ట్ అనేది కూడా యాడ్ అయిందండి. వాట్ లిస్ట్? హియర్ దే యాడెడ్ కంకరెంట్ లిస్ట్ యాజ్ వెల్. ఏం లిస్ట్ యాడ్ అయిందండి? కంకరెంట్ లిస్ట్. ఈ లిస్ట్ లో చూసుకున్నట్టయితే సెంట్రల్ లెవెల్లో ఫెడరల్ లిస్ట్ విల్ బి హ్యావింగ్ 59 subjects, state list will be having 54 subjects in this. So this is how subject lists were expanded later. లిస్ట్లని కొంచెం ఎక్స్పాండ్ చేయడం జరిగింది, క్లియర్గా డిమార్కేట్ చేయడం జరిగింది అనమాట. నో స్పీకింగ్ ఆఫ్ ద సెకండ్ సిస్టమ్, రివ్యూ చేస్తామన్నారు కదా డిఆర్కేని. ఈ డిఆర్కేని రివ్యూ చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సి దిస్ డిఆర్కే వాజ్ ఇంట్రొడ్యూస్ ఇన్ ద ప్రావిన్సెస్ ఫస్ట్. ప్రావిన్సెస్ లో ఇంట్రొడ్యూస్ చేసిందని క్లోజ్ చేసేసినారు. They said, now in provinces, you don't follow DRK, please. Then what you are supposed to do? మీకు ఆటోనమీ ఇచ్చేస్తున్నామండి, మీకు నచ్చింది చేసుకోండి. Autonomy was given in the provinces, and from the year 1937 provincial autonomy వచ్చేసింది. కంప్లీట్ ఆటోనమీ అంటే మీది మీరు రూల్ చేసుకోవచ్చు ప్రావిన్సెస్ లో. మీ ప్రావిన్సెస్ ని మీరు రూల్ చేసుకోవచ్చు అని కంప్లీట్ ఆటోనమీ ఇచ్చేసింది. ఎందుకంటే ఇంతకుముందు బడ్జెట్ వచ్చేసి సెంటర్ చేస్తుండే, కొన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రావిన్సెస్ అనేది సెంటర్ చేస్తుండే. ఇప్పుడు ఈ ప్రావిన్సెస్ ఏంటంటే మీకు సంబంధించిన యాక్ట్స్, మీకు సంబంధించిన బడ్జెట్స్, మీకు సంబంధించిన విషయాలన్నింటినీ మీరే చూసుకోండి. ద వే స్టేట్స్ ఆర్ ఫంక్షనింగ్ నౌ, స్టేట్ ఎట్లాగైతే ఫంక్షన్ చేస్తుందో ప్రావిన్సెస్ కి అట్లాంటి ఆటోనమీ ఇవ్వడం జరిగింది అనమాట. మరి డిఆర్కి సంగతి ఏం చేసినా సార్ ఉందా పోయిందా అంటే, డిఆర్కి సెంటర్ లో ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారండి. దే థాట్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ దిస్ ఇన్ సెంటర్. దే థాట్ ఒక ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా, ఎట్లాగైనా ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ పెట్టుకొని ఎట్లాగైనా కొన్ని ఇండియన్స్ కి ఇస్తున్నాం కదా, లెట్స్ సీ ఇఫ్ డిఆర్కి వర్క్స్ ఇన్ సెంటర్ అనుకున్నారు. కానీ ఇట్ వాజ్ నెవర్ ఇంప్లిమెంటెడ్. వై అంటే చూడండి, డిఫెన్స్ కానీ ఇట్లాంటి మేజర్ మినిస్ట్రీస్ పోర్ట్ఫోలియోస్ వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళ కంట్రోల్ ఉండదు కదా, ఫైనాన్స్ ఇట్లాంటివి. మరి వాళ్ళ చేతిలో పెడితే కంట్రోల్ ఉండదు కాబట్టి దే నెవర్ ఇంప్లిమెంటెడ్ దిస్. ఆన్ పేపర్ ఇట్ వాస్ దేర్, బట్ ఇట్ వాస్ నెవర్ ఇంప్లిమెంటెడ్. సైమన్ కమిషన్ రికమెండ్ చేసిందండి టు కంటిన్యూ విత్ డిఆర్కే, but it did not fructify. Now sir, what happened to bicameralism? Bicameralism సంగతి ఏంటి సార్ మరి అంటే 6 provinces లో bicameralism ఇంట్రడ్యూస్ జరిగింది. It was introduced in 6 provinces. What are the 6 provinces? Here is 3 provinces, very important provinces: Bengal, Madras, Bombay. Along with these యునైటెడ్ ప్రావిన్సెస్, ఇప్పుడు యూపీ ఎక్కడైతే ఉందో దాన్ని యునైటెడ్ ప్రావిన్సెస్ అంటుండే, బీహార్ అండ్ అస్సాం. ఇవి 6 ప్రావిన్సెస్ ఇన్ విచ్ బైకామరలిజం అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో అప్పర్ హౌస్ ఉంటుంది, లోవర్ హౌస్ ఉంటుంది అనమాట. దట్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. Along with this, in the year 1935, కమ్యూనల్ ఎలక్టరేట్ ఇంకా ఎక్స్పాండ్ చేస్తారండి. కమ్యూనల్ ఎలక్టరేట్ అనేది ఇంకా ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చూడండి, 1935 కంటే ముందే ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది అనమాట. దట్ ఈస్ కాల్డ్ అస్ కమ్యూనల్ అవార్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కమ్యూనల్ అవార్డ్ అంటే ఏం లేదు, బ్యాక్వర్డ్ షెడ్యూల్ క్యాస్ట్ కి, ఉమెన్ కి, వీళ్ళకి కూడా సపరేట్ ఎలక్టరేట్ పెడతామన్నారు అనమాట. అండ్ దిస్ వాజ్ యాక్సెప్టెడ్ బై అవర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కానీ దిస్ వాజ్ వెహమెంట్లీ రిజెక్టెడ్ బై మహాత్మా గాంధీ. ఆయన ఏమన్నారంటే, ఒకవేళ మీరు కమ్యూనల్ ఎలక్టరేట్ అనేది షెడ్యూల్ క్యాస్ట్ కి యాక్సెప్ట్ చేస్తే హిందూస్ లో డివిజన్ రావడం జరుగుతుంది.
మీరు చెయ్యొద్దు అని చెప్పేసి అట్ దట్ టైం మహాత్మా గాంధీ వాజ్ ఇన్ జైల్. పూనాలో ఎర్రవాడ జైల్లో ఉండే అనమాట. ఆయన హీ స్టార్టెడ్ ఫాస్ట్ అండ్ టు డెత్. ఫాస్ట్ అంటూ చేయగానే ఇంకేమైంది మనకి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్, హీ వాజ్ అరే ఈయన ఫాస్ట్ చేసి నాకు ఏమైనా అయిందంటే బికాస్ హీ యాక్సెప్టెడ్ ఇట్, బాబాసాహెబ్ అంబేద్కర్ యాక్సెప్టెడ్ ఇట్, అంతా నా మీదకి వస్తుందని చెప్పి ఈ వెంట్ అండ్ సైడ్ ఓకే వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇట్ అన్నాడు. కానీ 1935లో కమ్యూనల్ ఎలక్టరేట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇట్ వాస్ గివెన్ టు షెడ్యూల్ క్యాస్ట్స్, ఇట్ వాస్ గివెన్ టు ఉమెన్ వాళ్ళు ఎలెక్ట్ చేసుకోవచ్చు, అండ్ ఆల్సో ఇట్ వాస్ గివెన్ టు లేబర్స్ కూడా దే క్యాన్ హ్యావ్ దేర్ ఓన్ రిప్రజెంటేషన్ అని చెప్పేసి రావడం జరిగింది. అలాంగ్ విత్ దిస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెంట్రల్ లెవెల్లో ఉంటుంది కదండి, ప్రావిన్సెస్ కూడా అలౌ చేయడం జరిగింది. వాజ్ ఆల్సో అలౌడ్ ఫర్ ప్రావిన్సెస్ హియర్, వాజ్ ఆల్సో అలౌడ్ ఫర్ ప్రావిన్సెస్. సార్ వాట్ అబౌట్ అవర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్? సెక్రటరీ ఆఫ్ స్టేట్ కి సంబంధించి 15 మెంబర్ కౌన్సిల్ ఉండే కదా, 15 మెంబర్ కౌన్సిల్, హీ వాజ్ రిమూవ్డ్. దిస్ కౌన్సిల్ వాజ్ రిమూవ్డ్. అడ్వైజరీ బాడీ లేదు ఇప్పుడు ఇంకా. వాళ్ళకి ఏంటంటే కొంతమందిని పక్కన పెట్టుకోవడం జరిగింది అనమాట. మీరు చూసుకోండి సెక్రటరీ ఆఫ్ స్టేట్ అని చెప్పి చెప్పడం జరిగింది. హీ వాజ్ రిమూవ్డ్ నౌ. అండ్ అలాంగ్ విత్ దిస్ two major developments, two major or say new introductions here. RBI Act. RBI ni inception చేయడం జరిగింది. From the year 1934 RBI came into force. From the year 1935 RBI was incepted or RBI ని పెట్టడం జరిగింది అనమాట. రెట్రోస్పెక్టివ్ లా అంటాం దీన్ని. అంటే మనం ప్రీవియస్ డేట్ నుంచి ఉన్నట్టుగా ఆన్ పేపర్ పెట్టొచ్చు. రెట్రోస్పెక్టివ్ లా అంటే ప్రీవియస్ డేట్ నుంచి పెట్టడం జరుగుతుంది అనమాట. RBI ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ here they said that we will be having a federal court as well. ఒక ఫెడరల్ కోర్ట్ కూడా మాకు ఉంటే బాగుంటుంది అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది అనమాట. దట్ ఈస్ హౌ ఫెడరల్ కోర్ట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. సుప్రీం కోర్టే కాకుండా దిస్ ఇస్ హౌ దిస్ ఎగ్జిస్టెన్సెస్ హౌ కమింగ్ టు పిక్చర్. So this is about our Government of India Act and happens to be very very important. And if in examination they ask you what was the act that was in continuity and upon which India was governed after 1947, that will be your Government of India Act 1935. Kallu mooskoni answer pettandi. Finally our Indian Independence Act. Mostly questions అనేవి దీని నుంచి రావండి. Indian Independence Act of which year? Independence వచ్చిన year is our 1947. This happens to be very very important act because we got independence. Government of India Act happens to be the most important act. ఈ ఇండియా or Indian Independence Act 1947 యొక్క very prominent aspects చూద్దామండి. Let's understand a few aspects amongst them. First and foremost that it created or it has given opportunity for the dominions of Pakistan and India to select. దీని వల్లనే మనకి పాకిస్తాన్ అండ్ ఇండియా అనేది డివైడ్ అవ్వడం జరిగినాయి. ఇట్ హాస్ గివెన్ ఆపర్చునిటీ ఫర్ ద డొమినియన్స్ ఆఫ్ పాకిస్తాన్ ఇండియా. ఇఫ్ దే వాంట్ టు స్టే విత్ ఇండియా, పాకిస్తాన్ కి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇఫ్ యూ వాంట్ టు స్టే విత్ ఇండియా ఆర్ నాట్. ప్రిన్స్లీ స్టేట్స్ కి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇఫ్ యూ వాంట్ టు స్టే విత్ ఇండియా ఆర్ నాట్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు స్టే ఇండిపెండెంట్. ప్రిన్స్లీ స్టేట్స్ కి 3 ఆప్షన్స్: జాయిన్ ఇండియా, జాయిన్ పాకిస్తాన్ ఆర్ రిమైన్ ఇండిపెండెంట్. These are the options that were given for them. Queen authority మొత్తం పోయిందండి. ఇంకా Queen is not at all monarch now. Sovereignty, India is holding sovereignty. Queen is not monarch. Queen not monarch. India will be sovereignty. Secretary of State ఉన్నాడా ఇప్పుడు? లేడు. Secretary of State for India లేడు ఇప్పుడు. Secretary of State for Commonwealth ఉన్నాడు ఇప్పుడు. Secretary of State for కామన్వెల్త్. సరే కామన్వెల్త్ అంటే ఏంటి? ఇప్పుడు కొత్తగా వింటున్నాం. మరి ఇది ఓన్లీ కామన్వెల్త్ గేమ్స్ గురించి విన్నాం. మరి కామన్వెల్త్ అంటే ఏంటి అంటే కామన్ గా అందరు వెల్త్ దోచుకున్నారు కదా colonizers. Basically Commonwealth is nothing but those countries that were ruled by these British. Those countries are called as Commonwealth countries అన్నమాట. కామన్ గా ఇక్కడ అంతా మా వెళ్తే అని చెప్పుకొని కామన్వెల్త్ కంట్రీస్ అని చెప్పుకున్నారు. బ్రిటనే కాదండి, ఆల్ కాలనీస్ ఏవైతే రూల్ చేయడం జరిగినాయో, ఏ కంట్రీస్ ని రూల్ చేసినాయో వాటి కాలనీస్ ని కామన్వెల్త్ అని చెప్తారు అనమాట. వాళ్ళ కంట్రీస్ యొక్క బ్రిటన్ కామన్వెల్త్, రష్యన్ కామన్వెల్త్ అట్లా. నౌ కామన్వెల్త్ ఇండియాకి సంబంధించి ఆర్ వి పార్ట్ ఆఫ్ కామన్వెల్త్ నౌ అంటే ఇప్పుడు చూడండి
We participate in Commonwealth Games, but we do not accept monarchy, the Queen as our head. Understood? Queen is not our head. It is the case with Australia. It is the case with Australia. So if you see, they accepted Queen to be continuing, but we are not accepting. We are sovereign country. We have our own head, elected representative, happens to be our president. సరే, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉన్నారండి, బికాస్ కంటిన్యూటీ ఉండాలి కాబట్టి. మరి గవర్నర్ జనరల్ ఉన్నారా? ఇప్పుడు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది తీసేయడం జరిగింది కదా, ఇంతకుముందు వైస్రాయ్ రావడం జరిగింది. ద లాస్ట్ వైస్రాయ్ హ్యాపెన్ టు బి మౌంట్ బ్యాటన్. Last viceroy happened to be Mountbatten, and he happens to be the first governor general after independence. ఎవరైనా Mountbatten. ఈయననే ఫస్ట్ గవర్నర్ జనరల్, మళ్ళీ పోస్టులు తీసుకొని రావడం జరిగింది, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. మౌంట్ బ్యాటన్ తర్వాత ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సి రాజగోపాలాచారి. సి రాజగోపాలాచారి హ్యాపెన్స్ టు బి ద గవర్నర్ జనరల్ ఇన్ ద లేటర్ పార్ట్. So this is how the transition happened for India. And finally it stated that India is going to be an independent nation అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అండర్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947. And this person happens to be Mountbatten. ఈయన తెలుసు మీకు, మొహమ్మద్ అలీ జిన్నా, ఈయన తెలుసు మీకు, జవహర్లాల్ నెహ్రూ. పాకిస్తాన్ క్రియేట్ చేయడానికి ఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్. ఈయన ఎవరండి అంటే సి రాజగోపాలాచారి. హీ హ్యాపెన్స్ టు బి ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో with this, by the year 1947, we kicked out Britishers and we kicked out them and we got independence. Through this, we got our constitution. In the further coming sessions, let's understand as to how this process of constitution has been and various other aspects as such. Until then, have a great time. Jai Hind.